చర్చిస్తే దేవుని మాట విన్నాడా? ఏసేపులాగా పారిపోయే ఆలోచన ఉందా? నీ ఎముకలలో స్వస్థ లేదు, నీ ఎముకలన్నీ విరిగిపోయినాయి. చాలా కుటుంబాలలో దర్శిస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబాలలో 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళకే అనారోగ్యంతో ఉన్నారు. ఎందుకు? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం ఉందా? దేవుడు అడుగుతున్నాడు, పశ్చాత్తాపపు జీవితం లేకపోతే ఈ మధ్యాహ్న సభలో అయ్యా నన్ను దేవుడికి నిలబెట్టాలని కారణం ఏం తెలుసా? పశ్చాత్తాపపు మనసు మనం కలిగి జీవించాలి. 4వ వ్యక్తిని తీసుకొని వస్తా. ఇంకొకటి విషయాలు ఉన్నాయి. 4వ వ్యక్తి జీవితాన్ని మీ ముందుకు తీసుకొని రాబోతున్నా. అతడు కూడా సంసోను. ఎందుకు చెప్తున్నానంటే పాపమును విడిచిపెట్టాలా, పశ్చాత్తాపం పొందాలా, దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందాలా. శాంసన్ కూడా అంతే. శాంసన్ ఏం చేశాడమ్మా? ఒక బలవంతుడు, ఒక దౌడంక చేత ఎంతో మంది ఫిలిస్తీన్లను మట్టి కలిపినాడు. అంత బలము దేవుడిస్తే యాడిపోయినా నాన్న దెలీలా దగ్గరికి పోయి ఉన్న బలం అంతా సంసోను స్త్రీ ముందు ఓడిపోయి కళ్ళు పోగొట్టుకున్నాడు. యోసేపు స్త్రీ ముందు పారిపోయి రాజుగా తిరిగించాడు. గట్టిగా చెప్పండి దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీకోసమే ఈ జీసస్ కాల్స్ ప్లే టవర్లో దేవుడు మీతో మాట్లాడును గాక. వాక్యము శుద్ధిగా నీతో మాట్లాడును గాక. ఎక్కడ పాపంలో ఉన్నావో, ఎక్కడ అక్రమంలో ఉన్నావో, ఎక్కడైతే నువ్వు అవమానించబడుతూ ఉన్నావో, సాతాను గారి పని అదే. నీకు ఆశీర్వాదాలు ఆపే పనే అది. జీసస్ కాల్ ప్లే టవర్ అంత ఈజీ కాదండి. ద పవర్ఫుల్ ప్రే. నిజంగా చెప్తున్నా, నా వ్యక్తిగత జీవితంలో మా అక్కడ పాస్టర్గా చేశారు. ఒక లెటర్స్ ద్వారా ఇప్పుడు వాట్సాప్ అన్నీ ఉన్నాయి, అప్పుడు ఏం లేవు. ఒక లెటర్లు ఓపికతో రాస్తుంటే నేను లెటర్లు అన్నకి పాల్దనగర్ గారు అన్నగారు మీటింగ్ లో కూడా దేవుడు వాడుతారు. ఎందుకంటే పరిశుద్ధమైన సన్నిధిలో నిలబడాలంటే దావీదులాగా పశ్చాత్తాపం పొందాలా, సమరయ స్త్రీలాగా పశ్చాత్తాపం పొందాలా, యోసేపులాగా పాపాన్ని జయించాలా. సంసోన్ ఎక్కడ పడిపోయాయో పడిపోయినా ఏమీ లేదు ఆయన. ఆమె ఏం చేసేసిందండి? చాలా బాగా ప్రేమించింది. శాంసన్ చాలా మంది గ్రంథకర్తలు వేరే అవన్నీ లేవండి. ఆయన అక్కడ మాత్రమే తప్పు చేసినట్టుగా ఉంది బైబిల్లో. ఆయన బలాన్నంతా, ఆయన బలాన్ని రహస్యం సీక్రెట్ ఫిలిస్తీన్లకు ఏం కావాలా? శాంసన్ నాశనం. దేవుడికి ఏం కావాలా? శాంసన్ యొక్క ఆశీర్వాదం. దెలీలాకి ఏం కావాలా? డబ్బులు కావాలా. ఈరోజు అట్లాంటి వాళ్ళ ముందర నీ ఆత్మీయ జీవితాన్ని ఉందేమో, నా ఆత్మీయ జీవితం ఉందేమో ఆలోచించుకో. ఈ వాక్యము నా కోసం, నీ కోసం. అందుకే అంటున్నారు, నా ఎముకలలో స్వస్థత లేదు, నా బోన్స్ అన్ని ఇరిగిపోయినాయి ప్రభు. అంటే డాక్టర్ల కాడికి, కాలు డాక్టర్, కంటి డాక్టర్, పంటి డాక్టర్, ఇన్ని డాక్టర్ల కాడికి పోవడం కంటే నువ్వు పాపం చేయకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బాగా ఆలోచించు. చిన్న లాజిక్. అయ్యా నువ్వు ఈరోజు చెప్తాం, ఈరోజు నీకు ఎక్స్రే తీసుకుంటే చనిపోతామంటారు డాక్టర్లు. నా దేవుడు స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించగా తిప్పగలిగిన వాడు ఎవరు? శాంసన్ అంటాడు, అన్ని పోగొట్టుకొని. శాంసన్ ఎక్కడ పోతాడు కదా? అయ్యా ఒకే ఒక్కసారి నాకు అవకాశం ఇస్తావు, ఒక్కసారి దేవాని మాట వెళ్ళి క్షమించు. పశ్చాత్తాపం. దావీదులో పశ్చాత్తాపం, సమరయ స్త్రీలో పశ్చాత్తాపం, యోసేపులో పరిశుద్ధత, శాంసన్లో పశ్చాత్తాపం ఉందా? జీసస్ కాల్ ప్లే టవర్కి రావడం కాదండి. వచ్చే ప్రసంగి గ్రంథాలు అంటారు, నీవు దేవుని మందిరములకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇక్కడికి రావాలంటే చాలా భయపడ్డా నేను. అన్న వాక్యం చెప్పండి, ఈజీగా చెప్పానన్నా. నువ్వు వాక్యం చెప్పండి. 2 గంటలు ఆలోచించా ఇక్కడికి రావాలి. అయ్యా నేను అర్హున్నా ఇక్కడికి రావడానికంటే దేవుడు అన్నాడు, ఎస్ నేను నిన్ను పంపుతున్నా. పెద్ద గొప్ప నుండి పైకి లేవనెత్తే దేవుడు మన దేవుడు. ఎన్నో బాధలు పడ్డా, ఎన్నో కష్టాలు పడ్డా, డబ్బు లేదు, సువార్త ప్రకటించా, నడుచుకుంటూ గ్రామాలకు వెళ్ళి అందరూ అన్నారు డబ్బు సంపాదన కోసం అన్నారు. నో, రోషం గల దేవుని ప్రకటించా. ఒక్క గ్రామం తిరగాలంటే కష్టం అండి. 5 సంవత్సరాలు 250 గ్రామాలు తిరిగా.
హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. 1 రూపాయి ఉండదు జేబులో. కొన్నిసార్లు మన ఫోన్ పేలో డబ్బులు అయిపోతాయి. బస్సులో కూడా దేవుడు అద్భుతాలు చేశాడు. ఆయన పని చేయాలనుకుంటే డబ్బు కాదండి, దేవుని కృప. డబ్బు అవసరమే,